హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో బడీస్. మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ ఒపీనియన్ మాకు చాలా విలువైనది, కాబట్టి కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ తెలుగు కంటెంట్ ఎప్పుడూ మిస్ అవ్వకూడదంటే బెల్ ఐకాన్ ఆన్ చేసి స్టే కనెక్టెడ్ విత్ తెలుగు ఇన్ఫో బడీస్. ఈరోజు మనం చూస్తున్న ఈ దారుణం రేపు మనకి మన సమాజానికి ప్రశ్నగా మారుతుంది అని తెలుసా? రీసెంట్గా తెలంగాణలో జరిగిన భయానకమైన ఘటనలో పాపం ఏమీ చేయని 500 కుక్కల్ని మందిచ్చి చంపేశారు అని బయటికి వచ్చిన ఈ న్యూస్ కేవలం ఒక హెడ్లైన్ కాదుగాని మన మనస్సాక్షి మీద వేసిన దెబ్బ. తెలంగాణలో ఇటీవలి కాలంలో వీధి కుక్కల పట్ల జరుగుతున్న అమానవీయ ఘటనలు మన సమాజాన్ని లోతుగా కలచివేస్తున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా ఇవన్నీ ఒకచోట నమోదయ్యే వికీపీడియా పేజీ కూడా ఇంకా లేదు. జనవరి 2026లో జగిత్యాల జిల్లాలో జరిగిన ఘటన అయితే దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎందుకంటే అక్కడ సుమారు 500కు పైగా వీధి కుక్కలను సామూహికంగా చంపినట్లు వార్తలు బయటకు వచ్చాయి. కుక్కల బెడద తగ్గించాలనే కారణంతో గ్రామ పంచాయతీ స్థాయిలోనే అధికారుల పర్యవేక్షణలో వీటికి విషపూరిత ఇంజెక్షన్లు ఇచ్చినట్లు సమాచారం వెలువడింది. దీనిపై జంతు ప్రేమికులు మరియు స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా స్పందిస్తూ పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశాయి. ఇది ఒక్క జగిత్యాలకే పరిమితం కాకుండా గతంలో నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో కూడా ఇలాగే కుక్కలను సామూహికంగా చంపి గోతుల్లో పడేసిన ఘటనలు వార్తల్లో నిలిచాయి. కుక్కల దాడుల్లో పిల్లలు మరియు వృద్ధులు మరణించడంతో గ్రామస్థులు ఆగ్రహంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నారని చెప్పబడుతున్నా అసలు ప్రశ్న మాత్రం ఇది సరైన పరిష్కారమా అనే దానిపైనే నిలుస్తోంది. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం జంతువులను హింసించడం లేదా చంపడం శిక్షార్హమైన నేరం. అలాగే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వీధి కుక్కలకు అనుమతించబడిన ఏకైక మార్గం కుటుంబ నియంత్రణ, అంటే స్టెరిలైజేషన్ మాత్రమే, చంపడం కాదు. కానీ ఈ చట్టాలు ఉన్నప్పటికీ నేలమీద జరుగుతున్న వాస్తవం మాత్రం భయంకరంగా ఉంది. వికీపీడియాలో తెలంగాణ చరిత్ర గురించి, కుక్కల గురించి సాధారణ సమాచారం దొరుకుతుంది, కానీ ఇలాంటి విడివిడిగా జరుగుతున్న నేర ఘటనలకు ప్రత్యేక పేజీలు ఉండవు. అందుకే ఈ కథలు ఒక్కో వార్తగా వచ్చి మాయమవుతున్నాయి. కానీ నిజానికి ఇవి మన సమాజం అడుగుతున్న పెద్ద ప్రశ్నలు. మనం సమస్యలను పరిష్కరిస్తున్నామా లేక మన వైఫల్యాలను మాట్లాడలేని జీవుల మీద రుద్దుతున్నామా అనే ప్రశ్నలు. అసలా కుక్కలు మనల్ని హర్ట్ చేశాయా, లేదా సిస్టమ్ ఫెయిల్యూర్ని కవర్ చేయడానికి ఈ నిస్సహాయ జీవుల్ని బలి చేశారా అనే ప్రశ్న మనందరినీ వెంటాడుతుంటే, స్ట్రే డాగ్ ప్రాబ్లం సడన్గా రాలేదు అని, ఇయర్స్ నుండి అథారిటీస్ నెగ్లిజెన్స్, ఇల్లీగల్ బ్రీడింగ్, వేస్ట్ మిస్మేనేజ్మెంట్ అన్నీ కలిసి ఈ పరిస్థితి తెచ్చిన తర్వాత పనిష్మెంట్ మాత్రం ఎవరికి పడింది అంటే మాట్లాడలేని జీవులకే అని తెలుస్తోంది. ఇది న్యాయం కాదు, ఇది కవర్డైస్ అని మనం ఒప్పుకోవలసిన సమయంలో కర్మ అనేది ఉంటుంది అని చెప్పిన మాట గుర్తొస్తోంది. ఎందుకంటే మీ చెయ్యితో చంపిన ప్రతి జీవం మీ మనస్సాక్షిలో ఒకరోజు ప్రశ్నగా మారుతుంది. ఈరోజు కుక్కలైతే రేపు ఎవరు అనే భయం కలిగిస్తుంది. కర్మ ఇమీడియట్గా రెస్పాన్స్ ఇవ్వకపోయినా కరెక్ట్ టైంకి ఎగ్జాక్ట్ రిప్లై ఇస్తుంది అని రీసెంట్గా రేణు దేశాయ్ గారు చెప్పిన యానిమల్స్కి వాయిస్ లేదు, మనమే వాళ్ల వాయిస్ అవ్వాలి అనే మాట ఈ సిచ్యువేషన్లో 100% కరెక్ట్గా అనిపిస్తుంటే, పవర్ ఉన్నవాళ్లు చంపడం ఈజీ కానీ ప్రొటెక్ట్ చేయడంలోనే ఉంటుంది హ్యుమానిటీ అని అర్థమవుతోంది. మనం సివిలైజ్డ్ సొసైటీ అని చెప్పుకుంటున్నా కూడా ఈ ఘటనని సైలెంట్గా యాక్సెప్ట్ చేస్తున్నామంటే, ఈ 500 కుక్కలు ప్లేస్లో మీ పెట్టుండుంటే మీ ఫీలింగ్ ఏంటి అని, మీ పిల్లలు అమ్మా కుక్కల్నెందుకు చంపేశారు అని అడిగితే మీ ఆన్సర్ ఏంటి అని మనల్ని మనమే అడుక్కోవాలి. స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్, సైంటిఫిక్ పాపులేషన్ కంట్రోల్ లాంటి సొల్యూషన్స్ ఉన్నా కూడా చంపడం లాస్ట్ ఆప్షన్ కాకూడదు అని గట్టిగా చెప్పాల్సిన సమయంలో జీవుల్ని కాపాడితే అది దయ కాదు, అది మనిషి లక్షణమని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ వీడియో చూడటం వరకే కాదు, మీ మనస్సులో నేను ఈ అన్యాయంకి అపోజ్ చేశానా అనే చిన్న ప్రశ్న రావాలి. ఈ 500 కుక్కలు మళ్లీ రావు, కానీ ఫ్యూచర్లో వేరే జీవుల్ని కాపాడగలమా లేదా అన్నది మాత్రం మన చేతుల్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బడీస్. మా తెలుగు ఇన్ఫో బడీస్ ఛానల్ని ఇంత ప్రేమతో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ లైక్స్, షేర్స్, కమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రేరణ ఇస్తున్నాయి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి.
మేము కూడా మీకోసం ఇంకా మంచి తెలుగు ఇన్ఫో తీసుకొస్తాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ బడీస్. స్టే కనెక్టెడ్ విత్ తెలుగు ఇన్ఫో బడీస్.